మత్తు పదార్థాల విక్రయాలకు ఆ దాబా అడ్డాగా మారింది. గంజాయి, ఓపియం, హెరాయిన్, పిపిస్ట్రా ఏది కావాలన్నా ఆ దాబాకే వెళ్ళి కస్టమర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంచుతున్న దాబా నిర్వాహకులు ఆకలేసిన వారు అక్కడికి వెళ్తే తినడమే కాదు, హాయిగా మత్తులో తోలొచ్చు కూడా. గ్యాంగ్గా ఏర్పడ్డ కొంతమంది ముఠా సభ్యులు ఆ దాబాలో కొంతకాలంగా డ్రగ్స్ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మరి దాబా సంగతేంటో, వారు చేస్తున్న ఆ డ్రగ్స్ దందా ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రాజస్థాన్ రాష్ట్రంలోని మౌలేసర్కు చెందిన వికాస్ సాహు, హైదరాబాద్లోని ధూల్పేట్కు చెందిన సలీం, మహేశ్వరంకు చెందిన రాజు, మధ్యప్రదేశ్కు చెందిన గణపతులు గ్యాంగ్గా ఏర్పడి కొన్నాళ్లుగా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. వికాస్ సాహు 2019 నుంచి షాద్నగర్ టోల్గేట్ సమీపంలోని సంజూభాయ్ మార్వాడి దాబాలో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. దాబా యజమాని సంజూబాయ్కు గంజాయి తాగే అలవాటుంది. వారిద్దరూ ధూల్పేట్కు చెందిన సలీంతో కలిసి దాబాకు వచ్చే కస్టమర్లకు గంజాయి కూడా విక్రయించడం మొదలుపెట్టారు. తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి దాబాలో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి గంజాయి, ఓపియం, హెరాయిన్, పపిస్ట్రా తీసుకొచ్చి దాబాలో విక్రయిస్తున్నారు. 10 గ్రాముల ఓపియంను 1300 నుంచి 2000 రూపాయల వరకు కూడా, గ్రాము హెరాయిన్ను 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అయితే దాబా యజమాని సంజు అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. దాంతో వికాస్ సాహు దాబాను నడిపిస్తున్నాడు. దాబాను డ్రగ్స్ విక్రయానికి అడ్డాగా మార్చుకున్నాడు. వికాస్ సాహు వారం క్రితం రాజు, గణపతుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి దాబాలో అమ్మేందుకు సిద్ధంగా ఉంచాడు. అయితే దాబాలో డ్రగ్స్ విక్రయాలపై సమాచారం అందుకున్న పోలీసులు వారిపై అప్పటికే నిఘా పెట్టారు. దాబాలో డ్రగ్స్ నిల్వ చేశారని తెలుసుకుని దాడి చేసి పట్టుకున్నారు. 632 గ్రాముల ఓపియం, కిలో గంజాయి, కిలోన్నర హెరాయిన్, 2.8 కిలోల పపెస్ట్రా, 89,700 రూపాయల నగదు, 3 ఫోన్లు, వెయింగ్ మిషన్ను, ప్యాకింగ్, కవర్ ప్యాకెట్లు సీజ్ చేశారు పోలీసులు. మన రాయకల్ టోల్ ప్లాజా దాటి కొంచెం ముందు ఒక దాబా ఉంది. ఆ దాబాలో మంచి ఇన్ఫర్మేషన్ కొన్ని రోజుల నుంచి దాని మీద వాచ్ చేస్తూ ఒక మంచి సీజర్ ఆఫ్ నార్కోటిక్స్ చేశారు. 632 గ్రామ్స్ ఓపియం ఉంది, ఒక 1.5 కేజీస్ హెరోయిన్ మిక్స్ అయి ఉంది. అంటే ఈ పాపీ స్ట్రా పౌడర్తో మిక్స్ అయి ఉంది హెరోయిన్. అండ్ 2.8 కేజీ పాపీ స్ట్రా దొరికింది. ఇంకా క్యాష్, వేయింగ్ మెషిన్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేశారు. బేసికలీ అక్కడ ఒక కుక్గా పనిచేసే మనిషి రాజస్థాన్ నుంచి ఇవి తెచ్చి వాళ్ళకి తెలిసిన కస్టమర్స్కే అమ్ముతున్నాడు. ఓన్లీ ఆన్ నోన్, అంటే ముందు తెలిసి ఉంటేనే, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటేనే అమ్ముతున్నాడు. సో అలాంటి ఆయన ముందు ఒక అసోసియేట్ ఉండేవాడు, బట్ హీజ్ నో మోర్, ఈ పాస్డ్ అవే. సో ఆయన కూడా ముందు చేసేవాడు. సో ఇప్పుడు ఆయన కోసం చేస్తున్నాడు. రఫ్లీ ఇది ఒక 3.05 crores, 3 crores 5 lakhs వరకు సీజ్ అయిన నార్కోటిక్స్. పట్టుకున్న డ్రగ్స్ విలువ 3,50 లక్షల రూపాయల వరకు ఉంటుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ డ్రగ్స్ ముఠాలో సభ్యులుగా ఉన్నటువంటి ధూల్పేట్కు చెందిన సలీం, మహేశ్వరంకు చెందిన రాజు, మధ్యప్రదేశ్కు చెందిన గణపత్ పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారు, సబ్ ఫెడ్లర్లు ఎవరున్నారు అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు కాంటాక్ట్స్ ఆధారంగా కస్టమర్స్ పై దృష్టి పెట్టారు. నిందితులు వికాస్, సంజూభాయ్లు 2022లో డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారని, గతంలోనూ వారిపై కేసులున్నాయని తెలిపారు పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి.